హాయ్. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మరో 70 రోజుల్లో. ఓకే. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈ చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకని? అది కొన్ని జగన్ గారు చేశారులే కానీ కొంత పేదవాళ్ళకి అభివృద్ధులు అలాంటి పనులు చేస్తున్నాడు. కొన్ని రోడ్లు కానీ చాలా రైతులకు కానీ కొంచెం ఇబ్బందులు అనిపిస్తుంది. ఈ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏంటంటే ఈ రోడ్లు కానీ పిల్లల చదువుల గురించి కానీ కాస్త దాని మీద దృష్టి పెడతాడు. అన్నీ డెవలప్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాలేజీలు ఎక్కువ కానీ ఇప్పుడు పెట్టిన అన్నీ కూడా ఆగిపోయినాయి, అన్నీ కూడా కొంచెం సక్సెస్ అయ్యి అని జనం ఎక్కువ నమ్ముతున్నారు. చేసిన దాంట్లో మటుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాడనేది ఒక నమ్మకం. నేను చెప్పింది జాగ్రత్త చేయగలుగుతానని ఒక ధైర్యం, జనంలో బలం. గతంలో కూడా కొంచెం జనంలో కూడా మార్పు ఏంటంటే ఇప్పుడు చేసిండు కదా ఆయన గారు చేసిన దాన్ని బట్టి కొంచెం మార్పు వస్తే బాగునేదని ఒక ఆలోచనలో ఉన్నారు. దాన్ని బట్టి గవర్నమెంట్ వస్తే చంద్రబాబుదే వస్తుందని ఉంది. టీడీపీ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తున్నారు కదా, అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి వస్తున్నారు కదా, అంటే ఎలాంటి అభివృద్ధి చూడొచ్చు మనం ఏపీలో? చంద్రబాబును కలిసి వస్తున్నారంటే వీళ్ళిద్దరూ కలిసిపోయే విధానంలో బాగా ఉంటే బాగానే ఉంటుంది. వీళ్ళు ఒక్కోసారి ఎటు పోకుండా జాగ్రత్త చేయగలిగితే బాగానే ఉంటుంది. గవర్నమెంట్ కూడా వీళ్ళు అటు ఇటుగా ఉంటారు. ఒక్కోసారి ఎవరు చంద్రబాబు నాయుడు జగన్, దానివల్ల కొంచెం ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు జగన్ గారు ఎమ్మెల్యేలు మారుస్తున్నారు కదా, ఆ ఎఫెక్ట్ ఏమైనా ఇస్తుంటారు చంద్రబాబు నాయుడు? జగన్ గారు ఎమ్మెల్యేలు మారుస్తున్నారంటే కొంతమంది పనులు చేయడం వల్ల ఇబ్బందులు పడతారనే ఆలోచనతో ప్రజల కోసం మారుస్తున్నారు. అది కూడా కొంచెం అవకాశం ఎక్కువ ఉంది, పడే అవకాశం. ఈ పడ్డోళ్ళంతా కూడా అట్టే పోతారు, జంప్ అవుతారు కదా, దానివల్ల మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. దానివల్ల కొంచెం ఎఫర్ట్కి పడిద్ది. పడ్డా కూడా ఆయన గారు ఆలోచన ప్రకారం ఆయన చేస్తాడు. ఇప్పుడైతే గవర్నమెంట్ మటుకి కొంచెం అటు ఇటుగా ఉన్న ఆలోచనలో ఉన్నారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరియు జగన్మోహన్ రెడ్డి గారి మధ్య డిఫరెన్స్ అంటే ఏం చేస్తారు? అంటే ఎవరి పరిపాలన బాగుందంటే? పరిపాలన అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనే బాగుంది. అప్పుడు గతంలో బాగుంది కానీ ఇప్పుడు దాన్ని ఏంది తీసేదంటే ఇప్పుడు పేదవాళ్ళకి ఎక్కువ ఆలోచించాలనే జగన్ గారి పరిపాలనే బాగుందనేది ఒక ఆలోచన. ప్రతిదీ ఇంటికి పంపిస్తున్న వల్ల ఏమైందంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మంచిగా వస్తుంది. ఇప్పుడు దాన్ని పింఛనీలు కానీ ఎటువంటివి కూడా కొంచెం బాగున్నాయనే ఒక ఆలోచనలో ఉన్నారు. దాన్ని బట్టి కొంతమంది పేదలు అనేది కొంతమంది అలా ఆలోచిస్తున్నారు. ఈ రైతు వారు అనేది స్టూడెంట్ అనేది ఇట్లా ఇబ్బంది పడకుండా టీడీపీ గవర్నమెంట్ వస్తే బాగుండని కొంతమంది ఆలోచనలో ఉన్నారు. ఇది అటు ఇటు అనేది కొంచెం ఎవరు వచ్చినా కొద్ది మెజార్టీతోటే వస్తారు. పెద్ద అవకాశాలు అయితే ఉండవు, ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు, కానీ కొద్ది మెజార్టీ ఉంటుంది. దానివల్ల ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పెద్ద మెజార్టీ అయితే రాదు. ఇదివరకు వచ్చినంత ఆయన గారికి రాదు. నేను కూడా పెద్ద మెజార్టీతో అయితే టీడీపీ గవర్నమెంట్ కూడా పెద్దగా రాదు, కొద్ది అవకాశంతో వస్తుంది. ఓకే, థ్యాంక్స్.